కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. స్ఖలనం అంటే ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు అనమాట. శీఘ్రస్ఖలనం అంటే వెంటనే స్పర్మ్ అవుట్ కావడం, అంటే పురుషులకు ఆ యొక్క సెక్స్ పరమైనటువంటి లేదా శృంగారపరమైనటువంటి లైంగికపరమైనటువంటి భావన కలిగి అంగస్తంభన జరిగిన తర్వాత శృంగార కార్యక్రమంలో సంపూర్తిగా తృప్తి పొందే లోపే అత్యంత శీఘ్రంగా వెంటనే సత్వరమే క్షణిక కాలంలోనే వాళ్ళ యొక్క ఆశ అంతా నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క సమస్య వల్ల కలుగుతుంటుంది. అందుకే దీన్నే శీఘ్రస్ఖలనం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి ఎప్పుడో ఒకసారి అంటే చాలా అరుదుగా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ సమస్య కలగడం చాలా చాలా సర్వసాధారణం. కానీ కొంతమందిలో మరి రోజు శృంగారంలో పాల్గొన్నప్పటికీ లేదా వారంలో 2-3 రోజులు శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ మరి శీఘ్రస్ఖలనం జరుగుతుంటుందన్నమాట. వీళ్ళు ఎంతో ఊహించుకుంటారు, బౌండరీస్ కొట్టాలని, సిక్సర్స్ కొట్టాలని చెప్పేసి చాలా సంతృప్తికరమైనటువంటి శృంగార జీవితాన్ని అనుభవించాలని, భాగస్వామి కూడా తన వల్ల శృంగారపరంగా లైంగికపరంగా చాలా సంతృప్తికరమైనటువంటి ఆశతో ఆకాంక్షతో ఎన్నో కోరికలతో మరి ఆ శృంగార గదిలోకి అడుగుపెట్టి మరి శృంగార సామర్థ్యాన్ని మరి నీరు గారిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా కల్పించుకున్నప్పుడు ఎంత నిరాశజనకంగా ఆ యొక్క భాగస్వాముల మధ్యలో దంపతుల మధ్యలో శృంగారానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనివల్ల ఆ వ్యక్తే బాధపడమే కాకుండా మరి భాగస్వామి కూడా చాలా చాలా నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్వసాధారణంగా మగవాళ్లలో చాలా త్వరగా అంగస్తంభన జరిగి వాళ్ళ కోరికలు కూడా చాలా త్వరగా తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ ఆడవాళ్లలో దేహధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా, వాళ్ళ శరీర ప్రకృతిలో నిర్మాణంలో భాగంగా, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతుల్లో భాగంగా వాళ్ళ క్రమక్రమంగా ఆ యొక్క శృంగార కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆ శృంగారానికి సంబంధించినటువంటి ఆసక్తులు కూడా క్రమక్రమంగా పెరిగి ఒక స్థాయికి చేరిపోతాయి అన్నమాట. ఆలోపే మరి మగవాళ్ళలో స్త్రీ యొక్క స్పర్శ తగిలినప్పటికీ లేకపోతే స్తంభించినటువంటి పురుషాంగాన్ని యోనితో టచ్ చేసినప్పటికీ లేదా 1-2 స్ట్రోకులు ఇచ్చేసరికి అత్యంత తీవ్రంగా, అత్యంత తొందరగా, అత్యంత త్వరగా వెంటనే ఎజాకులేషన్ అయిపోతుంది అనమాట. తర్వాత మరలా వాళ్ళకి ఆ శక్తి ఉండదు. బ్యాటరీలో రీఛార్జ్ అయిపోయినట్లు మరలా కనీసము కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల వరకు కూడా మరలా శృంగార సామర్థ్యం కూడా చాలామందిలో ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఇలాంటి శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి వైద్యాన్ని మరి తెలుసుకోగలిగితే ఎంతోమంది ఈ యొక్క వైద్యం ద్వారా చక్కటి ఫలితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరికి చెప్పుకునేటువంటి సమస్య కాబట్టి. మరి దీనికి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే చింతగింజల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. చింతగింజల పొడి ఒక 25 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా బూరుగ బంక పొడి ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే మూడవ పదార్థంగా తుమ్మ బంక, ఈ తుమ్మ బంక మనకు మార్కెట్లో దొరుకుతుంది. తుమ్మ బంకను తెచ్చుకొని కాస్త నెయ్యి వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ యొక్క తుమ్మ బంక చూర్ణం 25 గ్రాములు అయితే చింతపిక్కల పొడి 25 గ్రాములు, అదేవిధంగా బూరుగ బంక పొడి ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో ఇది కూడా ఒక 25 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 కప్పు గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని అందులో కలపడం కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే మ్యాక్సిమం ఒక 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి 1.5 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు మ్యాక్సిమం ఈ యొక్క ఔషధం వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రిపూట కొన్నాళ్ల పాటు పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదా తగినంత స్వచ్ఛమైన తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. అంటే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి జననాంగాల వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దబడి ఈ శీఘ్రస్ఖలనానికి కారణమైనటువంటి వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని తగ్గించడం వల్ల ఆ యొక్క కణాలు నరాలు దృఢపడి బలపడి శక్తివంతంగా తయారై మరి వెంటనే
స్ఖలనం కాకుండా ఉండేందుకు ఈ యొక్క పదార్థాలన్నీ కూడా చాలా చక్కగా దోహదపడతాయి అన్నమాట. మరి దీంతో పాటు నేను గత కొన్ని వీడియోల్లో కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల శీఘ్ర స్ఖలనం సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి నేను కొన్ని వీడియోలో కూడా చెప్పడం, అంటే స్టార్ట్ అండ్ స్టాప్ అనేటువంటి ఒక టెక్నిక్. అదేవిధంగా మూత్రాన్ని విసర్జించేటప్పుడు రోజులో కనీసం ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మూత్రాన్ని ఒకటేసారి విసర్జించకుండా కొద్దిగా విసర్జిస్తూ మళ్ళీ పట్టేసేసి మళ్ళీ విసర్జిస్తూ ఆ విధంగా మూత్ర విసర్జన కనీసం 1 నిమిషం లేదా 2 నిమిషాలు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా శృంగార కార్యక్రమంలో పాల్గొనే దానికి ముందు, అంటే అంగప్రవేశం చేసే ముందు వాళ్ళు మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత అంగప్రవేశం చేయాలని చెప్పేసి, అంటే మగవాళ్ళు మూత్ర విసర్జన చేసి వచ్చి అంగప్రవేశం అంటే శృంగారంలో పాల్గొనాలన్నమాట. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి శృంగార సమస్యల నుంచి బయటపడడం ఎలా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. షుగర్ వ్యాధే జీవితాంతం ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధి. మరి ఈ షుగర్ వ్యాధి వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతుంటాయి. కీళ్ళ నొప్పులు షుగర్ వ్యాధి వల్ల కలగవచ్చు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మూత్రపిండాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అట్లే జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి క్రమక్రమంగా రావడం మొదలవుతాయి. సరే, ఈ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వైద్యులను సంప్రదిస్తారు, లేకపోతే ఆ వైద్యులు సూచించిన మేరకు ఫాలో అవుతారు, ఆ సమస్యతో ఎలాగోలాగా నెట్టుకొస్తూ ఉంటారు. కానీ శృంగారానికి సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు భాగస్వామితో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, బంధువులతో చెప్పుకోలేరు, శ్రేయభిలాషులతో చెప్పుకోలేరు, చివరికి వైద్యులతో కూడా చెప్పుకోలేకుండా మానసికంగా కుంగిపోయి, ఆ యొక్క మానసికంగా కుంగిపోవడం చేత ఉన్నటువంటి సమస్యలు, శృంగార సమస్యలు మరింత పెరిగిపోయి, ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి షుగర్ వ్యాధి పెరుగుతుంది. ఈ శృంగార సమస్యలు పెరిగిపోయి ఆ యొక్క దాంపత్య జీవితం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా కొన్నాళ్ల తర్వాత శృంగారానికి సంబంధించినటువంటి కోరికల పరంగా కోరికలు తగ్గడం, అదేవిధంగా అంగం స్తంభించడం సరిగ్గా లేకపోవడం, అంగస్తంభనానికి సంబంధించిన సమస్యలు రావడం, అదేవిధంగా స్ఖలనానికి సంబంధించిన సమస్యలు, అంటే కొంతమందికి త్వరగా స్ఖలింపబడడం జరిగితే, అంటే త్వరగా వీర్యం ఎజాకులేషన్ స్పర్మ్ అవుట్ అయిపోతే, కొంతమందికి ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ మరి ఆ యొక్క వీర్యం త్వరగా పతనం కాకపోవడం అదొక సమస్యగా ఉంటే, ఇంకొంతమందిలో ఆర్గాజం అంటే భావప్రాప్తి అనేది కూడా ఆశించిన స్థాయిలో జరగదు. ఈ 4 సమస్యల్లో మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 4 సమస్యలు ఉండవచ్చు. 4 సమస్యల్లో ఏ 2 సమస్యలు ఉండవచ్చు, లేదా ఏ ఒక్క సమస్య ఉండవచ్చు, లేకపోతే 2-3 సమస్యలు కూడా ఉండవచ్చు అనమాట. ఈ సమస్యలు వచ్చినప్పుడు నేను చెప్పినట్లు భాగస్వామి దగ్గర చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ యొక్క ప్రభావం దంపతుల మీద, ఇద్దరి మీద పడేసేసి ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి ఆ యొక్క వారి యొక్క దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగకుండా, మరి ఆ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోయేటువంటి ప్రభావము కుటుంబం మీద పడమే కాకుండా సమాజం మీద కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క వ్యక్తులు కూడా, మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు కూడా చాలా మానసికమైన వ్యధకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని సద్వినియోగం చేసుకోవడం వల్ల శృంగారానికి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి చక్కటి దాంపత్య జీవితము, చక్కటి లైంగిక జీవితము, చక్కటి శృంగార జీవితము వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. మరి అలాంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు. ఉసిరిక పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. ఉసిరిక పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉసిరిక పొడి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. అదేవిధంగా తుమ్మ బంక కూడా ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. తుమ్మ బంకను తెచ్చుకొని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ తుమ్మ బంక యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. అట్లే లవంగాలను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ లవంగాల చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. చివరగా అక్కల కర్ర, ఇది కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో అక్కల కర్ర, ఆ యొక్క వేర్లు దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ చూర్ణాన్ని
తెచ్చుకొని ఒక 10 గ్రాములు వాడుకున్నా సరిపోతుంది. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి శృంగార సామర్థ్యాన్ని విపరీతంగా పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం, ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1 నుంచి 2 గ్రాముల వరకే, ఎక్కువ కూడా వాడవలసినటువంటి అవసరం లేదనమాట. 1 నుంచి మ్యాక్సిమం 2 గ్రాముల వరకు అంతే. సో ఈ పద్ధతిలో ఆ యొక్క ఔషధాన్ని పాలలో కలిపి సేవించడం వల్ల నేను చెప్పినట్లు శృంగారానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా పరోక్షంగా షుగర్ను కూడా ఇది నియంత్రణలో ఉంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆ యొక్క శృంగార సమస్యలన్నీ తగ్గిపోయి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరికీ చెప్పుకోలేని మానసికంగా మదనపడేటువంటి ఇలాంటి ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా శక్తివంతంగా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం. ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మీలో కూడా ఎంతోమంది మానసికంగా ఈ యొక్క సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి అందరికీ ఉపయోగపడదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మొత్తం ఏమాత్రం మీరు బాధపడకుండా, మానసికంగా వెదకు గురి కాకుండా, మరి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి. నేను ఇంతకుముందే చెప్పినట్టు కీళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినప్పుడు, అదేవిధంగా చర్మ వ్యాధులు వచ్చినప్పుడు, గుండె జబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే డాక్టర్ వద్దకు వెళ్ళి ఆ యొక్క సమస్యను తొలగించేందుకు ఔషధం వాడుకుంటాము, ఈ యొక్క ఔషధాన్ని కూడా మరి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఇలాంటి ఔషధాలను వాడుకొని చక్కటి దాంపత్య జీవితాన్ని, చక్కటి జీవితాన్ని వారి యొక్క సొంతం చేసుకోవడం చాలా చాలా అవసరం. చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వచ్చేటువంటి శృంగార సమస్యలు తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.